టీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నంలో భాగంగా 38 యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసుకొని యూట్యూబ్ నమ్ముకొని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం విషమించే ప్రయత్నం వారు చేస్తాం. మేము హైడ్రాన్ ఏర్పాటు చేసినాం, మూసిని పునరుజ్జీవింపజేస్తూ ఉన్నాం. అదే కాకుండా ఫార్మా సిటీ రద్దు చేసి ఫార్మా విలేజ్ తీసుకొచ్చి కేసీఆర్ గారు నాకు భిన్నంగా కూడా ఆయన 7 లక్షల రూపాయల పరిహారం ఇస్తే ఎకరానికి మేము 20 లక్షల రూపాయల పరిహారం, 150 గదాల జాగా, ఒక ఇందిరా మీన్లు, అదే కాకుండా ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఎలిజిబుల్ ఉంటే ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తాం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం తీసుకొచ్చి ప్రతి రేషన్ దుకాణంలో సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం. కేసీఆర్ గారు ఏం చెప్తా ఉన్నాడు, వరాయాల్లో దొడ్డు బియ్యం మాత్రం ఇచ్చిండు. అదేవిధంగా ఉరి పండిస్తే ఉరి అని చెప్పిండు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్న బియ్యం ఇచ్చే ప్రయత్నంలో ముందుకు పోతా ఉంది. భారతీయ జనతా పార్టీ కేంద్రం నుంచి సహకారం అందించకుండా 90 లక్షల కార్డులు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది 51% మాత్రమే. అందులో కూడా వాళ్ళు ఇచ్చేది 54 లక్షల కార్డులకు మాత్రమే 51% ఇస్తున్నారు. 5 కిలోలు మాత్రమే ఇస్తా ఉన్నాం. మేము ఇంకా 36 లక్షల కార్డులకు 6 కిలోలు మేమే భరిస్తా ఉన్నాం. 54 లక్షల కార్డులలో కూడా 1 కిలో 100% మేమే భరిస్తా ఉన్నాం. 50 లక్షల కార్డులలో 5 కిలోల వరకు అందులో మాకు 49% మేమే. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద సన్న బియ్యం ద్వారా 10,000 కోట్ల రూపాయలు భారం పడతా ఉంది. రైతు భరోసా సాయం 5,000 నుంచి 6,000 రూపాయలు ఇస్తాం. రైతు కూలీలకు రైతు భరోసా ఇస్తా ఉన్నాం. ఇట్లా ఎప్పుడు పోతే కాంగ్రెస్ రైతు కమిషన్ ఏర్పాటు చేసుకున్నాం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో పడినటువంటి వడ్లను బియ్యాన్ని కూడా ఏకంగా ఫిలిపీన్స్ ఎక్స్పోర్ట్ చేసే కార్యక్రమం. అయితే కొంతమంది ఏమంటారంటే కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు ఇచ్చింది, డబ్బులు లేవని సంగతి మీకు తెలీదా? డబ్బులు లేవని తెలిసే కదా మీరు ఇచ్చింది. మీరు అమెరికా అందరికి తెలిసిందే. ఎందుకు ట్రంప్ మరి ఏకంగా గ్రీన్ కార్డులు అమ్ముకునే పరిస్థితి ఎందుకు మారింది? 37 కోట్ల రూపాయలకు గ్రీన్ కార్డు అమ్ముకుంటున్నాడు అమెరికా ప్రపంచ దేశాల్లో నెంబర్ 1 ఉన్నటువంటి అమెరికా వాళ్ళు దివాలా తీసింది. దివాలా తీసిన మీకు తెలియదు అంటే ఎట్లయితుంది? ఇన్ఫ్లేషన్ ప్రపంచవ్యాప్తంగా ఒకరోజు స్టాక్ ఎక్స్చేంజ్ ఇట్లా గంటల కుదేలైతే మొత్తం ప్రపంచమే మొత్తం నష్టాల్లో పోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి జాతీయ స్థాయిలో భారతదేశ ఆదాయం గణనీయంగా 2014లో 8% ఉన్న జీడిపి 6.3%, భారతదేశ జీడిపి 1.7% తగ్గిందంటేనే భారతదేశంలో కావచ్చు ప్రపంచంలో భారతదేశం అనేది ఒక దేశం, భారతదేశంలో తెలంగాణ అనేది ఒక రాష్ట్రం. అన్ని రాష్ట్రాల్లో ఎఫెక్ట్ పడ్డది కాబట్టి తెలంగాణ కూడా ఎఫెక్ట్ పడ్డది. అందులో కేసీఆర్ గారు చేసిన అప్పులకు వడ్డీ భారం ఇన్స్టాల్మెంట్ కట్టే ప్రయత్నంలో భాగంగా ముందుకు పోతా ఉన్నాం. రియల్ ఎస్టేట్ కావచ్చు, కన్స్ట్రక్షన్ కావచ్చు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా కుదేలైపోయిన పరిస్థితి. ఓన్లీ అగ్రికల్చర్ గ్రోత్ 1.5 నుంచి 3% మాత్రమే. వికసిత భారత్ లక్ష్యం నెరవేరాలని 2047 తర్వాత 70 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి, 80% జీడీపీ ఉంటే సాధ్యం కాదని చెప్పేసి ఎకనామిక్ సర్వే చాలా స్పష్టంగా చెప్పినప్పుడు అనవసరంగా బదనాం చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. తెలంగాణకు కేంద్ర సహకారం ఏమీ అందిస్తలేదు. కేంద్రం విభజన హామీలు నెరవేర్చలేదు, కేంద్రం నుంచి సహకారం లేదు. కేంద్రము ఏదైతే భారతీయ జనతా పార్టీ ఉన్న రాష్ట్రాలకు ఏ విధంగా సహకారం ఇస్తే తెలంగాణకు అందిస్తలేరు. అదే కాకుండా తెలంగాణకు ప్రత్యేకంగా నిధులు ఇవ్వకపోవడం మూలంగా తెలంగాణ అన్ని రకాలుగా అభివృద్ధి పదం ముందుకు తీసే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాబట్టి సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పోతాను. అదే కేసీఆర్ గారు 3వ సారి ముఖ్యమంత్రి అయి ఉంటే తెలంగాణ దివాలు తీసేది, తెలంగాణ అప్పుల పాలు ఆగమంగా వేది. వరకు కలవకుండా కుటుంబాన్ని ప్రజలే తరిమి కొడితే దుబాయ్లో సెదతీరేవాళ్ళు. ఇప్పుడు ఫామోలో కూర్చుండు దుబాయ్లో. ఎందుకంటే వారి వల్ల కాదు, కాంగ్రెస్ ఎప్పటికప్పుడు సర్దుబాటు చేసుకుంటూ సలహా సూచనలు తీసుకుంటూ అదేవిధంగా ఆదాయ మార్గాలు వెతుక్కుంటూ అదేగా ఎప్పటికప్పుడు సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాం కదా. ఎక్కడ కూడా మేము వచ్చిన తర్వాతనే మెట్రో విస్తరణ చేయలేదు, మీరు ఎందుకు మెట్రో విస్తరణ చేయలేదు? మేము వచ్చిన తర్వాత మూసిన మీరు ఎందుకు చేయలేదు? లేకపోతే హైడ్రాన్ మీరు ఎందుకు చేయలేదు? ఐటీ ఎక్స్పోర్ట్ ఎందుకు అని ఐటీ మంత్రి కేటీఆర్ ఎందుకు ఏమైంది? దావోస్ ఎందుకు పెట్టుబడి తెలియకపోయారు? మరి కేసీఆర్ ఏమన్నా దావోస్ పోయిందా? దావోస్ వేదికగా హైదరాబాద్కు పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళందరూ భూములు ఇచ్చి అదేవిధంగా కంపెనీలు వెళ్ళుకున్నప్పుడు ఉద్యోగాలు వస్తే నిరుద్యోగం తగ్గుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. ఇవన్నీ కూడా అస్తిత్వం విషయంలో తెలంగాణ అస్తిత్వం కాపాడే ప్రయత్నం. టీఎస్ ప్లేస్లో టీజీ తీసుకొచ్చినాం, అందశ్రీ గారి గీతాన్ని తెలంగాణ గీతం చేసుకున్నాం. సాకల ఐలమ్మ వర్ధన్ జయంతి నిర్వహిస్తూ వారి పేరు మీద యూనివర్సిటీ, గద్దర్ గారి జయంతి వర్ధన్ నిర్వహిస్తూ వారి పేరు మీద నంది అవార్డులు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో టీఎస్ ప్లేస్లో టీజీ వచ్చిన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసుకున్నాం. తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ కావచ్చు, అదేవిధంగా స్కిల్ యూనివర్సిటీస్ కావచ్చు, తర్వాత ఐటీఐ ప్లేస్లో అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ తీసుకొచ్చి టాటా వాళ్ళతో టైఅప్ చేసి తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి ఖచ్చితంగా ఉద్యోగాల లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతాం. మీరు ఉద్యోగాలన్నీ బాగానే ఇచ్చారు చరణ్ కౌశిక్ గారు. నా ఉద్దేశం ఏంటంటే ప్రజలకు ఏం కావాలో కూడా చూడండి. నా ఉద్దేశం ఏంటంటే మీ అవకాశం ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడండి. ఏమాత్రం అవకాశం ఉన్నా ప్రజల యొక్క కోరికలు కూడా మీ యొక్క ప్రపోజలే కాకుండా ప్రజలకు ఏం కావాలి వాళ్ళ నుంచి కూడా కొన్ని తీసుకోవాలని నేను కోరుతున్నాను. ఇప్పుడు ప్రజలు ఏదనుకుంటే చేయడానికే ప్రజాప్రభుత్వం సిద్ధంగా ఉంది. అదే మీరు చూడండి, ఆనాడు ప్రగతి భవన్ అని చెప్పేసి కేసీఆర్ గారు నిర్మించుకొని అందులో ఎవరి ప్రవేశం దాన్ని పూలే ప్రజాభవన్గా ఏర్పాటు చేసుకుని ప్రజాభవన్ నిర్వహిస్తూ ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం. అదే కాకుండా ఆనాడు సెక్రటరీలో కేసీఆర్ గారు వచ్చిన సందర్భం లేదు. ముఖ్యమంత్రి గారు సెక్రటరీకి వచ్చి ఎప్పటికప్పుడు అభివృద్ధి విషయంలో ఇక్కడ
మేము వచ్చిన తర్వాత రేషన్ కార్డు 30 లక్షల రేషన్ కార్డు ఇచ్చే ప్రయత్నం, ఇందిరమ్మ ఇల్లు ఇస్తా ఉన్నాం. అదే కాకుండా 6,000 కోట్ల రూపాయలు రాజీవ్ యువ వికాసం ఏర్పాటు చేసి 50,000 నుంచి 4 లక్షల వరకు లోన్లు ఇచ్చి వాళ్ళందరూ కూడా ప్రయోజనం చేసే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది అయ్యే పనులు ఎక్కడ మేము చేయడం లేదు. RRR ద్వారా మాస్టర్ ప్లాన్ రూపొందించుకొని హైదరాబాద్ రూపురేఖలు మార్చాలి. హైదరాబాద్కు RRR నుంచి గ్రామాల కనెక్టివిటీ ఈజీగా ఉండాలి. ప్రతి గ్రామం నుంచి మండలానికి, మండలం నుంచి జిల్లా హెడ్ కొరకు రోడ్స్ ఇవన్నీ ఉండాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాలి. అదే కాకుండా స్కూల్స్ పెద్ద ఎత్తున 100 కోట్ల రూపాయలతోటి అదేవిధంగా యంగ్ ఇండియన్ స్కూల్స్ ఏర్పాటు చేస్తా ఉన్నాం. పోలీసు వాళ్ళకు ఆల్రెడీ స్కూల్ ఏర్పాటు చేస్తాం. ఇట్లా కాంగ్రెస్ ఒకటి కాదు 175 అంశాలు దేశంలో ఏ రాష్ట్రంలో చేరే విధంగా తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం. కాకపోతే మేము ప్రచారం చేసుకునేలేము. టీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మా మీద విషయం చెబుతా ఉన్నాం. ఏ రాష్ట్రమైనా 11 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి పాలన, కేసీఆర్ గారు 9 సంవత్సరాల కాలం పాలన, మాది 15 ఏళ్ల పాలనలో మేము ఖచ్చితంగా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఇచ్చిన ఉద్యోగాలు కావచ్చు, నిరుద్యోగం కావచ్చు, లేకపోతే రైతులు చేసిన మేలు కావచ్చు, రుణమాఫీ కావచ్చు, దేని మీదైనా మీరు చర్చ చేయడానికి సిద్ధం. జీడీపీ, జిఎస్టీపీ, లేకపోతే ఎంప్లాయ్మెంటా, దేని మీదైనా. కానీ టీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ చర్చకు రాకుండా ప్రజాప్రభుత్వాన్ని బదనాలు చేసే ప్రయత్నం దయచేసి మానుకోవాలని చెప్పేసి నేను కోరుతాను. ఏదేమైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇక నుంచి మంచి అంటే ఆల్రెడీ చేసినవన్నీ మీరు చెప్తున్నారు, ఇంకా మంచి పనులు చేసి ప్రజల యొక్క మన్ననలు, ప్రజల యొక్క సంతోషం మీరు చూడాల్సింది కోరుతున్నామండి. ఇదండి చరణ్ కౌశిక్ యాదవ్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్